హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఏంటి అనంటే, రెసిపీ అనడం కన్నా టిఫిన్ అంటూ బెటరేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడైతే నేను ఇడ్లీ తయారు చేయబోతున్నానండి. అసలు ఎలా తయారు చేయాలో కూడా నేను మీకైతే స్టార్టింగ్ నుంచి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ గ్లాస్ అయితే నేను 2 గ్లాసుల మినపప్పు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. అంటే దగ్గర దాపు నాకు ఒక 250 గ్రామ్స్ దాకా అయితే ఇక్కడైతే మినపప్పు అయితే సరిపోతుందండి. చూడండి, మినపప్పు ఒక 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్, పావు కేజీ దాకా. ఇలాగైతే మనం వాటర్ వేసేసుకోవాలండి. ఆ బౌల్లో మినపప్పులు మనం వాటర్ పోసేసుకొని దగ్గర దాకా ఒక 3 టైమ్స్ దాకా మనం ఇలా అయితే కడిగేసేసుకోవాలి. చేత్తో కలుపుకుంటూ కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకునే దాంట్లో మళ్ళీ వాటర్ పట్టేసేసి దగ్గర దాపు మనకు ఒక 3 అవర్స్, అంటే 3 గంటల సేపు మనకి నానాలండి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనకైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ, ఇక్కడ చూడండి, ఒక అర కేజీ దాకా అయితే నాకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. 500 గ్రామ్స్. ఇక్కడ ఈ 2 గ్లాసులు, ఈ గ్లాసుతో 2 గ్లాసులు అయితే నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనించండి, రవ్వ అయితే సన్నగా ఉండాలి ఫ్రెండ్స్. రవ్వ లావుగా ఉండకూడదు ఫ్రెండ్స్. సన్నగా ఉంటేనే ఇడ్లీలు చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి కూడా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే చూడండి ఒక అర కేజీ దాకా తీసుకున్నాను ఇడ్లీ రవ్వ. ఆ గ్లాస్ అయితే పావు కేజీ 250 గ్రామ్స్ అయితే నాకు ఒక గ్లాస్ పడుతుంది. చూడండి, నీట్గా ఏమైనా ఉన్నా కూడా డస్ట్ అలాంటివి మీరు తీసేసుకొని చక్కగా మనమైతే వాటర్ పోసేసుకొని కొంచెము సాల్ట్ అయినా లేదంటే కల్లులుప్పు అయినా వేసుకొని ఇడ్లీ రవ్వ కడుక్కోవడం మనకి మంచిదండి. అలాగా ఉప్పు వేసుకొని కడుక్కుంటే లోపల ఏదైనా క్రిములు ఉన్నా కానీ ఏదైనా కానీ చక్కగా పోతుంది. ఇడ్లీ కూడా చాలా నీట్గా తెల్లగా కూడా ఉంటుందండి. మీరు నీళ్ళు పోసి అలా సాల్ట్ వేసైనా పక్కన పెట్టొచ్చు. లేదు అంటే ఫస్ట్ టైమే ఇడ్లీ రవ్వ అంతా కడుక్కునేటప్పుడే సాల్ట్ వేసి కడిగేసేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే కడిగేటప్పుడే సాల్ట్ వేసి మంచిగా రవ్వంతా చేతితో కలుపుకుంటూ కడిగేసి తగినన్ని వాటర్ పోసేసి నానబెడుతున్నాను. దగ్గర దాకా మనకి ఇడ్లీ రవ్వ కూడా ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మనకి నానాలి ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఇక్కడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. నాకు చూడండి, ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసిన దానివల్ల మనకి నానిపోతుంది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మినపప్పు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే 3 అవర్స్ అయిపోయింది మినపప్పు నానేసి. చక్కగా అయితే మనకి అలా చేత్తో పట్టుకోగానే అలా తునిగిపోతుంది. చూడండి, అలా చుంచంగా కూడా మనకి అలాగ 2 ముక్కలుగా కూడా తునుగుతుంది మినపప్పు. అంటే మనకి చక్కగా నానిపోయింది మినపప్పు. ఇప్పుడు ఈ మినపప్పుని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి. మొత్తం ఒకసారిగైనా వేసుకోవచ్చు, లేదు అనంటే మీరు 2 సార్లైనా డివైడ్ చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం ఒకసారే వేసేసుకుంటున్నాను. జార్ నాకు కొంచెం పెద్దది కాబట్టి చిన్నదిగానైతే మీరు ఒక 2-3 సార్లైనా వేసుకోవచ్చండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా మనకి మినపప్పు అనేది బాగా మెత్తగా గ్రైండర్ అయ్యేంత వరకు మనమైతే వేసుకోవాలి. చూడండి, నేను అలా పట్టుకొని మీకు చూపిస్తున్నాను కదండి, చాలా సాఫ్ట్గా. అలా కింద వదులుతున్నప్పుడు చేత్తో పట్టుకొని ఎలాగ మన కింద పడుతుందో కదండి, అలా మనకి మినపప్పు అనేది మనకి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగా చక్కగా అయితే ఈ మినపప్పు అంతా మేము బొంగు అంటామండి, మీరేమంటారో నాకైతే తెలియదు. ఈ మినపప్పు పేస్ట్ అంతా కూడాను ఒక పెద్ద బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వ కూడా అందులో మనకి పిండుకొని మనం వేసుకోవాలి కదండి. మళ్ళీ మార్నింగ్ కల్లా మనకి అది ఎక్కువ పొంగిపోయినప్పుడు కింద బౌల్ చిన్నదైతే కింద పడిపోతుంది. కనుకనే మనం ఎప్పుడైనా బౌల్ కొద్దిగా పెద్దదిగానే పెట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ని వంపేసిన తర్వాత ఈ రవ్వనంతా వాటర్ అన్నీ మనకి లేకుండా పిండుకొని చక్కగా అయితే ఇక్కడ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక చేత్తో నేను పిండుతున్నాను, ఒక చేత్తో నేను వీడియో అయితే తీస్తున్నాను. నేను స్టాండ్ పెడుతున్నాను కానీ అది నాకు రావట్లేదు. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఇక్కడ స్టాండ్ తెప్పించుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా ఈ ట్యాప్ అయితే మంచి స్టాండ్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లాగా పిండి మొత్తం ఇడ్లీ రవ్వ మొత్తము
మరి ఆ మినపప్పు పేస్ట్లో అయితే మొత్తం వేసేసుకొని నీట్గా అయితే చేత్తో కలిపేసుకోవాలి. చక్కగా అయితే ఇలాగా మొత్తం కలిపేసేసుకొని రాత్రంతా మనకైతే ఈ ఇడ్లీ పిండి అనేది నానాలండి. నానితేనే చాలా బాగుంటుంది. ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. చూడండి ఇలాగ వేసేసిన రవ్వంతా కూడా చేత్తో ఇలా మనం చక్కగా మొత్తం కలిసిపోయేంత వరకు మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ మొత్తం కలిసిపోయేంత వరకు అలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మనకి రాత్రంతా కూడా ఈ బ్యాటరీ అనేది చక్కగా నానిపోతుందండి. ఉదయం కల్లా మనకి ఇడ్లీ అయితే మనకి రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి పాత రోజుల్లో రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళమి. అసలు ఎంత బాగుంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. మరి ఎంత పప్పు అయినా కూడాను మరి ఆ రుబ్బుడు రోళ్ళల్లో రుబ్బేసుకుంటే ఆ ఇడ్లీలు ఉదయం లేచి మొదటి వాయి అలా పెట్టుకొని తీయంగానే టకటక తినేసేవాళ్ళమి. అంత ఫాస్ట్గా అంత టేస్టీగా అంత రుచిగా ఉండేవి. ఇప్పుడైతే బద్ధకంతో మనము మిక్సీలలో వేసుకుంటున్నాం, కానీ అయినా కూడా చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. రాత్రంతా నానిన తర్వాత మరి పైకి ఎంత బాగా చక్కగా వచ్చిందో చూడండి. అందుకే బౌల్ అనేది పెద్దదిగా పెట్టుకోవాలన్నది. ఇలాగ మీ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇడ్లీ రవ్వ తీసుకోండి. నేను ఇక్కడ ఒక ½ కేజీ దాకా నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటరీ అయితే ఈ యొక్క ఇడ్లీ పిండి కలిపెట్టుకున్నాను కదండి. అందువల్ల నాకు ఒక 2 days 3 days వస్తుందండి. చూడండి నా పిండి నేను కలుపుకుంటున్న పిండిని బట్టి ఇడ్లీ సోడా కొంచెమే వేసుకున్నానండి. ఒక ½ స్పూన్ దాకా అయితే నేను సాల్ట్ వేసాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసేసుకొని మరి ఆ ఇడ్లీ పిండిలో చక్కగా మనకి కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలండి. ఎందుకనంటే అలా వేసేసి ఒక్క దగ్గరే మరి కలిపేసుకున్నామనంటే మరి అక్కడక్కడ ఎల్లోగా వచ్చేస్తుందండి. అలా కాకుండా వేసేసిన తర్వాత నీట్గా కూడా మనము చక్కగా ఆ గరిటెతోనే మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే మనకి ఇడ్లీలు అనేది మరి అక్కడక్కడ ఎల్లోగా రాకుండా మరి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఇడ్లీ సోడా చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా కూడాను ఇడ్లీలు మొత్తం పాడైపోతాయి. ఎందుకనంటే కలర్ చేంజ్ అయిపోతాయి, గోధుమ రంగులో వస్తాయి, ఒక్కోసారి ఎల్లో లాగా వస్తాయి. అందుకని మరి చాలా తక్కువ వేసుకోవాలండి. ½ స్పూన్ కన్నా ఇంకా తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడైతే నేనైతే ఈ ఇడ్లీ ప్లేట్లలో ఆయిల్ అప్లై చేస్తానండి. ఆ వీడియో మిస్ అయింది. మీరు ఆయిల్ కన్నా నెయ్యి కూడా ఉంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చు. అట్లాగా అప్లై చేసుకుని ప్లేట్లన్నిటికీ ఎన్ని ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నామో అన్ని ప్లేట్లకైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చక్కగా ఇలాగ పెట్టేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో అయితే మరి వాటర్ అయితే ఒక గ్లాస్ దాకా, మరి చిన్న గ్లాస్ అయినా కానీ లేదంటే పెద్ద గ్లాస్తో పోసిన ఒక 3/4 గ్లాస్ పోసుకోవాలి. పెద్ద దాంతో అయితే, చిన్న దాంతో అయితే ఒక 2 గ్లాసులు అయితే పోసేసుకొని మనకి నీళ్లు వేడైన తర్వాత మరి ఈ ఇడ్లీ స్టాండ్ని మనం ఈ ప్లేట్లన్నీ కూడా ఆ స్టాండ్ ద్వారా పెట్టేసుకోవాలండి. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టామనంటే నీళ్ళు పొంగుతాయి, మరి ఆ పాత్రలలోకి వస్తాయి. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes మరి ఉడికించేసుకున్న తర్వాత చేత్తో అలా పట్టుకున్నాం కదండి, అసలు ఎక్కడ కూడా చేతికి అంటుకోలేదు. మనకు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. చూడండి ఇలా ఉడికిపోయిన మరి ఆ ఇడ్లీ పాత్ర అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్. అక్కడ కూడా మీకు వీడియో మిస్ అయింది. ఇలాగైతే ఉడికిపోయిన ఇడ్లీలు అయితే చక్కగా అయితే మరి ఇక్కడ స్పూన్స్తో అయితే నీట్గా తీసేసుకుంటున్నాం. ఇక్కడైతే ఈ ఇడ్లీలలోకి నేను స్పెషల్గా మరి చట్నీలు అలాంటివి కాకుండా చికెన్ కర్రీతో అయితే నేనైతే ఇక్కడ ఇడ్లీలు ఈరోజైతే తిందామని అయితే చేశానండి. ఎప్పుడు వడలతోనూ అలాగే దోస్తోనూ ఇలాగా తీసుకుంటుంటాం కదా చపాతీతో. నేనైతే ఇడ్లీలలోకి అయితే చికెన్ అయితే రెడీ చేస్తాను. అసలు చాలా అంటే బాగుంటుందండి. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. వేడి వేడి ఎర్లీ మార్నింగ్ టిఫిను మరి చికెన్ షేర్వాతో ఇడ్లీ ఇలా రెడీ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ అండి. మా ఇంట్లో తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని అయితే మాత్రం చెప్పారు. నేను ఇక్కడైతే పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా రుచిగా వచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.